ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికైతే సోషల్ మీడియాలో SSMB29 అనే పేరుతో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుండగా ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఇటీవల ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇటీవల ఒడిశాలో ప్రారంభమైంది. అవుట్డోర్లో మహేష్, పృథ్వీరాజ్లపై రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇక చిత్ర బృందం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. మున్ముందు కూడా అవుట్డోర్ షూట్స్ చేస్తే ఇలాంటి లీక్లు తప్పవని భావించిన రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇకపై ఇండియాలో అవుట్డోర్ షూటింగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యాడట. ఎంత సెక్యూరిటీ పెంచినా లీక్ ఏదో రూపంలో జరుగుతుందని, అందుకే ఇక్కడ అవుట్డోర్ షూటింగ్స్ దాదాపు అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాడట. కాశీలో తదుపరి షెడ్యూల్ జరగనుండగా దానికోసం ఏకంగా భారీ సెట్ నిర్మించి అందులోనే మూవీ చిత్రీకరణ జరపనుంటూ తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లో భారీ కాశీ సెట్ కూడా రెడీ చేస్తారని టాక్. అడ్వెంచర్ యాక్షన్ మూవీ అయిన ఈ సినిమాలో కాశీ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అవుట్డోర్ షూట్స్ చేయడం చాలా కష్టమని తేల్చింది టీం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను ఉద్దేశిస్తూ ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ట్విట్టర్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. గతంలో మల్కాన్గిరిలో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు మహేష్, రాజమౌళి చిత్రం కోరాపుట్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఒడిశాలో సినిమా షూటింగ్స్ కోసం అనువైన సినిమాటిక్ ల్యాండ్స్కేప్ల సంపద ఉందని ఇవి రుజువు చేస్తున్నాయి. ఇది ఒడిశా పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ప్రైమ్ షూటింగ్ డెస్టినేషన్గా మారుతోంది. మేము అన్ని చిత్ర పరిశ్రమలను స్వాగతిస్తున్నాం. షూటింగ్స్కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నామంటూ ప్రవతి పరిదా తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మైథలాజికల్ టచ్ ఉందని, రామాయణంలోని కొన్ని ముఖ్య సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని నేటి ఆధునిక కాలానికి అన్వయించి ఈ కథను విజేంద్ర ప్రసాద్ రెడీ చేశారని సమాచారం. రామాయణంలో కీలక ఘట్టమైన లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవిని కోసం హనుమంతుడు వెళ్లిన ఆ ఎపిసోడ్, ఆ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని మోడర్న్ కాలానికి తగ్గట్టుగా మార్చినట్టుగా తెలుస్తోంది. ఈ కథలో కూడా ఓ ప్రాణాన్ని బ్రతికించడం కోసం సంజీవిని లాంటి మెడిసిన్ వెతుకుతూ మహేష్ బాబు ఈ జర్నీ చేశాడని చెప్పుకుంటున్నారు. కథలో కాశీ నగరానికి కూడా ప్రాముఖ్యత ఉందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. దాంతో కాశీ నగరాన్ని పోలిన సెట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందని తెలుస్తోంది.